ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. దీనికి అధిపతి కుజుడు మరియు సహ అధిపతి కేతువు. వృశ్చిక రాశి వారు తీవ్రమైన భావోద్వేగాలు, పట్టుదల, రహస్య స్వభావం మరియు అద్భుతమైన పరిశోధన శక్తిని కలిగి ఉంటారు. వేద జ్యోతిష్యం ప్రకారం నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి అత్యంత సానుకూల ఫలితాలను అందించే మాసం. ఈ నెలలో గ్రహాల అనుకూల స్థానాల కారణంగా వృశ్చిక రాశి వారికి ఒక అతిపెద్ద శుభవార్త లేదా జీవితాన్ని మార్చే అవకాశం లభించే సూచనలు బలంగా ఉన్నాయి. నవంబర్ నెలలో వృశ్చిక రాశిపై ప్రభావం చూపే ముఖ్య గ్రహస్థానాలు ఇవే. కుజుడు మీ రాశి అధిపతి. కుజుడు నెల మొత్తం మీ ధనస్థానంలో ఉండటం వలన ధనాన్ని సంపాదించాలనే మీ ప్రయత్నాలలో అపారమైన శక్తిని మరియు వేగాన్ని పెంచుతుంది. ఇది ఆర్థిక విజయానికి సూచన. గురువు ఈ నెలలో మీ 6వ స్థానంపై ప్రభావం చూపుతాడు. గురువు యొక్క ఈ ప్రభావం వల్ల శత్రువుల నుంచి విముక్తి, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సూర్యుడు నవంబర్ 16 వరకు మీ వ్యయస్థానంలో ఉన్న సూర్యుడు ఆ తర్వాత మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని మరియు సామాజిక గుర్తింపును గణనీయంగా పెంచుతుంది. నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి జీవితంలో కలిగే అతిపెద్ద శుభవార్త అనుకోని ఆర్థిక విజయం మరియు ప్రతిష్టాత్మక విజయాలు. 2వ స్థానంలో కుజుడి సంచారం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి అసాధారణంగా మెరుగుపడుతుంది. గతంలో ఇరుక్కుపోయిన బకాయిలు లేదా ఊహించని మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో ధనం చేకూరుతుంది. నవంబర్ 16 తర్వాత జన్మరాశిలోకి సూర్యుడు ప్రవేశించటం వల్ల మీరు పనిచేసే రంగంలో గొప్ప గుర్తింపు, ప్రమోషన్ లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. గురువు మరియు ఇతర గ్రహాల అనుకూలత వల్ల మీరు దీర్ఘకాలంగా బాధపడుతున్న అప్పుల నుండి విముక్తి పొందుతారు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గి ఉత్తమ ఆరోగ్యాన్ని పొందే శుభవార్త ఉంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారు ఈ నెలలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 2వ స్థానంలో ఉన్న కుజుడి ప్రభావం వల్ల మీ సంభాషణలో దూకుడు లేదా కఠినత్వం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు లేదా కుటుంబ చర్చల సమయంలో కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ కఠినమైన మాటలు మంచి అవకాశాలను లేదా బంధాలను దెబ్బతీయవచ్చు. సూర్యుడు జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఈ ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా జాగ్రత్త పడాలి. మీ విజయాన్ని ఇతరులతో వినయంగా పంచుకోండి. ధనస్థానం బలంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో పెద్ద మొత్తంలో రిస్క్ ఉన్న పెట్టుబడులు లేదా జూదం వంటి వాటికి దూరంగా ఉండాలి. సంపాదించిన ధనాన్ని స్థిరమైన ప్రదేశాలలో పెట్టుబడి పెట్టండి. వృశ్చిక రాశికి సహజంగానే అనుమానం ఎక్కువ. మీ విజయానికి ఇతరులు అసూయపడుతున్నారని భావించి అందరినీ అనుమానించే స్వభావాన్ని తగ్గించుకోండి. శుభ ఫలితాలు పెరగడానికి వృశ్చిక రాశి వారు ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని లేదా దుర్గాదేవిని ఆరాధించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల కుజుడి అనుకూల ప్రభావాలు పెరుగుతాయి. నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి శక్తివంతమైన మరియు ఆర్థికంగా లాభదాయకమైన మాసం. మీ పట్టుదలతో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత స్వభావాలు, అనుభవాలు వేరుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.